దీది క్యా హువా నీ అమ్మ వాటర్ కూడా లేవు. సెకండ్ లార్జెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ ఏషియా. ఎస్డి అడ్వెంచరే మొత్తం ఆఫ్ రోడింగ్ అవుతుంది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే పెళ్లి నుంచి వెళ్ళి. సో లంచ్ అయితే చేయలేదు, కానీ ఇక్కడ లంచ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. మరి అక్కడ ఒకటి ఉంది, ఆడికి పోదామా లేకపోతే ఎక్కడ చేద్దాం అర్థమవుతలేదు. కాదు ఎక్కడ తిందామంటానా? ఏమో ఉన్నాయి తిందామా, ఇక్కడ నేను అడుగుతానా, మీ ఇష్టం. సో మేము రాత్రి ఇక్కడ తిన్నాం అన్నమాట ఫుడ్. సో దిస్ ఈజ్ వేర్ వి హ్యాడ్. మంచిగా ఉండే ఫుడ్, యాక్చువల్గా బాగుండే, నచ్చింది నాకు. సో ఇప్పుడు ముందు ఏదైనా చూసేసి ఆగేసి తినేసి స్టార్ట్ అయిపోతాము డార్జిలింగ్. సో ఇక్కడే హోటల్లో లంచ్ అయితే చేసినాం పెళ్ళింగ్లోనే. అండ్ పెళ్ళింగ్ నుంచి మాకు డార్జిలింగ్ వచ్చేసి 2.5 hours అనమాట. సో కంటిన్యూస్గా కొట్టేస్తే ఎగ్జాక్ట్లీ 2.5 hours వెళ్ళిపోవచ్చు. బట్ దెన్ మేము కంటిన్యూస్గా కొట్టాం అనుకుంటా, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర అవుతాం. సో 3 to 3.5 hours అవుతుంది. అండ్ వ్యూస్ మంచిగా ఉంటాయి, అమేజింగ్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో మొత్తం ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా రూట్స్ ఎంజాయ్ చేస్తూ నాతో వచ్చేసేయండి డార్జిలింగ్. సో ఇక్కడ మేము ఏం తిన్నామంటే జీరా రైస్ అండ్ బటర్ చికెన్ తినేసినాం. సాంగ్స్ లాగాతే ఔర్ చల్తే డార్జిలింగ్. ఇలా లేదు డార్జిలింగ్ ఉంది 51, లాస్ట్ వన్ అదే అనుకుంటా, మొత్తం దుబ్బబడ్డింది తెలియలేదు. బట్ ఇక్కడ 65 ఉంది డార్జిలింగ్. 5 PM చూపిస్తుంది. బిఫోర్ 6 అయితే రీచ్ అవ్వాలి ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయన్నమాట, డేటా కాపీలు అటు ఇటు చేసుకోవాలి. ఆయన దగ్గర కొంచెం ఉంది డేటా, నా దగ్గర కొంచెం ఉంది. సో కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొంచెం వర్క్ కూడా చేసేది ఉందన్నమాట. ఇద్దరైతే ఎప్పుడు వర్షం పడుతుంది అనేలా ఉందన్నమాట. జస్ట్ ఇట్లా పైకి వచ్చి నా నెత్తిపైన ఆగినట్టే ఉందన్నమాట. వర్షం ఎప్పుడు నా పైన పడేది తెలియదు, వెదర్ అట్లుంది. సో మనకి ఏమో రెడీగా మన వింటర్ జాకెట్ అయితే ఎట్లాగో ఉంది. అండ్ లోపల వేసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ, చల్లగా చలి పెట్టకుండా. అండ్ ఇక రెయిన్ కోట్ అయితే ఎట్లాగో మనకు టాప్ బాక్స్లో ఉంది. సో ఎక్కడైనా వర్షం పడితే మనం ఖచ్చితంగా రెయిన్ కోట్ తీయాల్సిందే. రెడీగా పెట్టుకుంటే టాప్ బాక్స్లో పైన చెప్పిన కదా మీకు. హ్యాపీ ఫుడ్ తినేసినాం కాబట్టి ఏ లొల్లి లేకుండా. బట్ ఇలా పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్టే చేయలే, ఇప్పుడు డైరెక్ట్ లంచ్ అయిపోయింది అనమాట. ఇంకా డిన్నర్ డార్జిలింగ్ హోటల్లో లేకపోతే బయట ఎక్కడైనా చేస్తాం. డిపెండ్స్ ఆన్ టైం అన్నమాట. వర్క్ బట్టి, పని బట్టి, హోటల్ని బట్టి, ఫుడ్ని బట్టి హోటల్లో తినాలా బయటకు వచ్చి తినాలా అనేది ఆలోచిస్తాం. ఇంకా అసలు రైడ్ అంటే రైడ్ అండి. సిక్కిం రావాలి రైడ్ అంటే. తెలుగు మోటో వ్లాగర్లు, హిందీ, ఇంగ్లీష్ ఎవరన్నా సరే మీరు కమ్ టు సిక్కిం. ద రైడ్, ద రోడ్, యూ విల్ లవ్ ఇట్ మ్యాన్, యూ విల్ లవ్ ఇట్. అసలు పిచ్చి ఉంది. బట్ ఒకవేళ మీరు లాచుంగ్ వస్తుంటే మాత్రం, నతుల పాస్ అయినా సరే, లాచుంగ్ అయినా సరే, ఎటైనా సరే, బేసిక్గా ఇంపార్టెంట్గా అయితే లాచుంగే. రోడ్స్ అనేవి జాగ్రత్తగా డీటెయిల్డ్గా కనుక్కొని స్టార్ట్ అవ్వండి లాచుంగ్కి అయితే. ఎందుకంటే రోడ్స్ డేంజర్గా ఉన్నాయి. అండ్ ప్యానియర్స్ అయితే ఇంకా మర్చిపోండి, హెవీ వెయిట్ పెట్టుకోవద్దు బ్యాక్ బండిలో. గ్యాంగ్టాక్లో పడేసేసి ఊరు వెళ్ళి ప్లేన్ ఖాళీ బండి, చిన్న లగేజ్ అంతే పట్టుకొని పోండి, వచ్చేసేయండి. లగేజ్ మళ్ళీ తీసుకొని మిగతా పని చూసుకోండి. బట్ ఇట్లా ప్యానియర్లు అన్నీ వేసుకొని పోతే మాత్రం ఆ స్టీప్స్ ఘోరంగా ఉన్నాయి, మస్తు వెయిట్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళుకోవచ్చు, బట్ సోలో అయితేనే ప్రాబ్లం. ఎందుకనంటే హెల్ప్ చేయడానికి ఎవడు ఉండడు సోలో అయితే. ఒకవేళ పుష్ చేయాలన్న బండిని ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. అదే ఒకవేళ ఇంకొకటి ఉన్నాడు అనుకో కొంచెం ఈజీ అవుతుంది. మేమున్న పెళ్ళింగ్ ఏదైతే ఉందో ఇది 7,200 feet అనమాట హైట్. అండ్ లాచుంగ్ ఉన్నాం కదా అదేమో 10,000 అన్నమాట. అండ్ 0. కదా 0.15,500. మమ్మల్ని అంత దూరం పోనీయలేదు. బట్ కటావ్ వెళ్ళినాం. కటావ్ వచ్చేసి ఆల్మోస్ట్ అంతే ఉంది. బట్ యుమ్తాంగ్ వెళ్ళినాం కదా, యుమ్తాంగ్ వచ్చేసి 12,000 అనమాట. సో 12,000 feet వరకు వెళ్ళిపోయినాం ఎబో సీ లెవెల్. ఇంకా మన నెక్స్ట్ హెవీ రైడ్ అంటే మనకి ఇంకా లదాఖే. సో అది ఎట్లయితుందో చూడాలి. ఇంకా నా బండ్ల డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 145 kilometers ఉంది ఇంకా రీచింగ్. సో 145 అని అంటే మనం డార్జిలింగ్ వచ్చేసి 63 ఉంది. మోస్ట్లీ వెళ్ళిపోతుంది డార్జిలింగ్ వరకు. సో ఈరోజు ఆగేసి రేపు ఇంకా డార్జిలింగ్లో మనం పెట్రోల్ కొట్టించేసుకుంటూ అయిపోతుంది. సంగ్చేన్ పేమయాంగ్స్ స్టడీ సెంటర్ పేర్లు ఫైనల్గా ఒక పేరు కరెక్ట్ వచ్చేసింది ఒకటిసారి చూడంగానే. ఈ రోడ్స్ చూడండి,
కొంచెం ఈ లొందలు పోయినాయి అంటే ఓవర్టేక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట 4 వీలర్స్ని. ఈ లొందలు చేయబట్టే ఓవర్టేక్ చేయడం కూడా ప్రాబ్లం. కానీ ఎంతవరకు ఇట్లుందో తెలియదు. 63 కిలోమీటర్స్ 2.5 hours. అదే 63 కిలోమీటర్స్ ఆన్ నేషనల్ హైవే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పట్టదు. డిఫరెన్స్ బిట్వీన్ ఘాట్ సెక్షన్స్ అండ్ హైవేస్ అట్లుంటుంది. పైదవే మీకు మన హెల్త్ రిపోర్ట్ చెప్పలే కదా. సో నాకు గొంతంతా ఖరాబ్ అయి ఉండే కదా. సో అది యాక్చువల్గా వెళ్ళిపోయింది అనమాట. ఫర్ వాట్ రీజన్ ఐ డోంట్ నో. బట్ మంచిగా అయితే అయిపోయినా, ఏమైందో తెలియదు. బట్ విక్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, డైజిన్ సిరప్ ఉంటుంది కదా అది తీసుకోవడం స్టార్ట్ చేసిన. మరి ఇది ప్రాబ్లం ఏంది, డైజెషన్ ప్రాబ్లమా లేకపోతే నిజంగానే ఎయిర్ బ్లాక్ అయ్యి రిలీజ్ అయిందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈరోజు అయితే హ్యాపీ, ఏం లేదు, కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా, కంఫర్టబుల్గా ఉన్నా. టేక్ ద నెక్స్ట్ లెఫ్ట్ అంటే అన్నాడు, లెఫ్టే లేదు. మాకి గిరిగిరి రీరూట్ అన్న కావే బాబు. ఆడ రోడ్డు కనిపిస్తుంది గైస్. అసలు ఆ రోడ్ని చూస్తుంటే ఇక్కడికి వెళ్ళి కత్తర్ లాగుంది మొత్తం, ఇట్లా 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 ఇట్లా. అది మీకు గోపురంలో చూపించలేను, ఇది నా మాట పైన మీరు నమ్మాల్సిందే అనమాట. ఎందుకంటే అది చూపించలేను, అది కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది. హోప్ఫుల్లీ యూ గైస్ కెన్ సీ కొంచెం అన్న. అసలు రోడ్డు కనిపిస్తుంది, అమేజింగ్ ఉంది, మొత్తం కరుసు ఇట్లా. బాబా ఈ బ్రిడ్జ్లు మంచిగా ఉంటాయి మధ్యలో అయితే, కానీ ఓన్లీ 1 వెహికల్ ఎట్ ఎ టైం. ఒక వెహికల్ కన్నా ఎక్కువ పోదనమాట ఈ బ్రిడ్జెస్ పైన. అన్ని బ్రిడ్జ్ ఇట్టే ఉన్నాయి వీళ్ళవి. మీకు మళ్ళీ ఆయన చూపిద్దామని, మీకు కనిపిస్తుందో తెలియదు. బట్ అక్కడ ఒక రూట్ ఉంది, అక్కడ ఒకటి, ఇక్కడ గజిబిజిగా మొత్తం గజిబిజి ఉంది రూట్ అంతా. అసలు క్రేజీ అంటే క్రేజీ. 5 దాకుంది రూట్ చూడండి, మొత్తం ఇట్లా ఇట్లా 5 దాకుంది. ఇలాంటి ప్లేసెస్లో, లైక్ ఇలాంటి ల్యాండ్ స్లైడింగ్ అయ్యే ప్లేసెస్లో ఇంకో ఎప్పుడు చూడు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది. ఏ టన్నల్, ఏదో టన్నల్ మొత్తానికైతే. ఇలాంటి టన్నల్లో నడుపుతుంటే మంచిగా అనిపిస్తుంది. మా సికింద్రాబాద్లో కూడా ఉంటుంది టన్నల్ కింద చిన్నది రైల్వే స్టేషన్. అదేంది మన రతిపేల్ అటు సైడు. kilometers మోర్ టు డార్జిలింగ్. 1 hour 21 minutes చూపిస్తుంది. సో నిన్న మేము హోటల్లో స్టే చేసినాం కదా, ఆ హోటల్ మాకు గ్యాంగ్టాక్లో స్టే చేసిన హోటల్ సిక్కిం లిజెండ్ ఉంది కదా, వాళ్ళు బుక్ చేశారనమాట. సో వాళ్ళే మాకు లాచున్లో బుక్ చేశారు, వాళ్ళే మాకు ఇక్కడ బుక్ చేశారు, ఇక్కడ పెళ్ళింగ్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసిన, డార్జిలింగ్లో కూడా ఒకటి బుక్ చేసి రెడీగా పెట్టండి, డైరెక్ట్ హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే తను చేసినాక ఒక 50 minutesకి మళ్ళీ కాల్ చేసిన, ఆల్మోస్ట్ 1 hourకి. బట్ ఏమన్నాడంటే
చెక్ చేస్తున్నా, అది పార్కింగ్ ఉండట్లేదు కొన్నిటికి, కరెక్ట్గా మీ బైక్స్కి పార్కింగ్ కావాలి కదా, అందుకే చూస్తున్నా ఇంకా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. మీరు వెళ్తూ ఉండండి, మీరు వెళ్ళేసరికి నేను ఏదో ఒకటి ఫైనల్ చేసి మీకు చెప్పేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో ఏంటంటే మనకు అట్లా బుకింగ్ ఒకటి ఉందనుకో రెడీగా, ఏ టెన్షన్ లేకుండా సీదా పోయి హోటల్లో చెక్ ఇన్ చేయొచ్చు. సో సిక్కిం హోటల్ సిక్కిం లెజెండ్ గ్యాంగ్టాక్ వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ తెలుసా, వాళ్ళు అంత పెద్ద హోటల్ ఉంది అండ్ వాళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయంట. అసలు ఎంత డౌన్ టు ఎర్త్, రూబాబు లేదు ఒంటిపైన, అస్సలుగా లేదు. ఎంత దూరం ఉందిరా ఈ ట్రాఫిక్, షేట్ అనుకున్నా అట్లా అక్కడ కొడతావు నువ్వని, నేను కొట్టదనే కొట్టలే. అట్లా మొత్తం పార్టీ 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 పార్టీ. ఒక్కసారి సిక్కిం దాటినాం అనుకో, వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయితే ఈ ట్రాఫిక్ ఉంటుంది మాకు, పార్టీల ట్రాఫిక్. జస్ట్ ఈ పార్టీ పీపుల్ చేయబట్టే మస్తు ట్రాఫిక్ అనమాట. చూడండి, ఎలక్షన్స్ టైంలో వచ్చేసినాం మనం. ప్రజా కార్యకర్తలు వీళ్ళందరూ, ప్రజా కార్యకర్తలారా మీరందరూ హైదరాబాద్కి వస్తే ఎవరికి ఓటేస్తారో చెప్పండి. ఎంతమంది ఉన్నారా దీనమ్మా, ఎంతున్నామా అంతమంది ఉన్నారో ఏందో. ఊరిని పోతామా ఇవాళ, డౌటే నాకు. ఇవాళ పోతాం పోమో డౌట్ వస్తుంది నాకు. వీడొక్కడ హ్యాండ్ ఇస్తే పోవచ్చు. కొంచెం గ్యాప్ ఇరా బాబాయ్, వెళ్ళిపోతా. థ్యాంక్ యూ బాబాయ్. అయ్యా జై సిక్కిం ఎలక్షన్స్. ఏమన్నా కానీ ఎవరన్నా కానీ కాదు, ఇద్దరు స్టక్ అయిపోయిన ట్రాఫిక్లోనే వచ్చిండ్లు. ఓకే, సిక్కిం అయిపోయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ డార్జిలింగ్. చెప్పినా కదా అడది, సారీ డార్జిలింగ్ అంటున్నా, వెస్ట్ బెంగాల్. చెప్పినా కదా అటు సైడ్ వెస్ట్ బెంగాల్, ఇటు సైడ్ సిక్కిం అని చెప్పేసి రివర్లో. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. రివర్ క్రాస్ చేస్తున్నాము అండ్ అటు సిక్కిం, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్ ఏ coming again. I am back to West Bengal again and Sikkim. Bye bye, love you baby. Amazing ఉన్నావు నువ్వు. I am happy with you. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వస్తా సిక్కిం. బాయ్. ఇప్పుడు మనకి 1 hour 2 minutes ఉంది, 23 kilometers, 1 hour 2 minutes ఉంది. యాక్చువల్గా మ్యాప్స్లో మాకు రైట్ చూపించింది, బట్ పోలీసు వాళ్ళు మాత్రం ఇట్లకి వెళ్ళిపోమన్నారు. అండ్ ఈటీఏ కూడా సిమిలర్ ఈటీఏనే ఉంది. సో నో ప్రాబ్లం, ఏదైతే అని చెప్పేసి ఇటు వచ్చేసినాం అనమాట. అండ్ అఫ్ కోర్స్ మిలిటరీ వాళ్ళు ఇటు పోవాలంటే ఇటే పోవాలి. నేను అటు పోతా అంటే నడవదు, అటే పోవాలి ఇక. సో ఇటు పొమ్మని ఇటు వచ్చేసినాం మేము ఇంకా. అండ్ యా నో ప్రాబ్లం. నా హోటల్ అతను ఏం దొరకట్లేదు, పార్కింగ్ ఉన్నాయి, ఏం కనిపించట్లేదు నాకు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంకా మేమే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి, ఎత్తుక్కోవాలి. అండ్ 5 కూడా కాలే టైం, ఇంకా 4:45 అవుతుంది, మొత్తం చీకటి అయిపోతుంది అప్పుడే. అండ్ ప్లాంటేషన్స్ వచ్చేసినాయి చూడండి, ఇంకా డార్జిలింగ్ వచ్చేసినాం కదా, అమేజింగ్ ప్లాంటేషన్స్ అయితే కనిపించేసినాయి మనకి ఇక్కడ. బ్యూటీ. అండ్ మాకు డిస్టెన్స్ వచ్చేసి 18 kilometers ఉన్నది అండ్ 50 minutes ఉన్నది అన్నమాట. అంటే మళ్ళీ చీకట్లోనే వెళ్తామేమో మోస్ట్లీ డార్జిలింగ్కి. డార్జిలింగ్ 17.9 kilometers, నా దాంట్లో మాత్రం 18 ఉంది. ఎవడో వాడు పాయింట్ మింగేసిండు, 0.1. రేపు మధ్యాహ్నం 1-2 వరకు ఘాట్ రోడ్స్ అయిపోతాయి. అండ్ స్నోలు ఉండవు, ఫాగ్లు ఉండవు. ఫాగ్ ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ రైడ్స్లో, బట్ అంతకుమించి ఇంకేముండదు. హైవేలో చంపుకుంటూ పోవడే ఇక. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బండిని 100లో గుంజాల్సి వస్తుంది. ఇప్పటివరకు 100లో గుంజలేదు తెలుసా. సిక్కిం ఎప్పుడైతే ఎంటర్ అయినా, సిలిగురి ఎప్పుడైతే ఎంటర్ అయినో, సిలిగురి నుంచి వెళ్ళి
100 కాదు కదా, 90 కూడా దాటలే ఇక నా బండి స్పీడ్. మళ్ళీ దాటితే గిడితే ఇక రేపే ఇక. కొంచెం బాధగా ఉంది అప్పుడే వెళ్ళిపోతున్నామని, కానీ సంతోషంగా కూడా ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నామని. 2 టైర్లు ఎగిరిపోయినాయి కారు, యాక్సిడెంట్ అయింది. బండిలో DTE 88 కిలోమీటర్స్ ఉన్నది, 16 కిలోమీటర్స్లో మనం రీచ్ అవుతాం. బట్ 88 కిలోమీటర్స్ సరిపోతుందా? సరిపోతుంది. డార్జిలింగ్ ఎంటర్ కాగానే ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటా. అసలు అమేజింగ్ ఉన్నాయి గైస్ వ్యూస్, అమేజింగ్ ఉన్నాయి వ్యూస్. బాబా మన వాళ్ళు ఇద్దరు వెనకాల ఆగినంట, ఫోటోలు తీసుకుంటున్నారంట. నాకు ఇక్కడ ఎక్కడ ఆగడానికి లేదు, నేను చాలా ముందుకు వచ్చేసిన. ఎక్కడ ఆగదామన్నా కూడా ఏం లేదన్నమాట. సో సైడ్ లేదు, గ్యాప్ లేదు, ఏం లేదు, నేను వెళ్తూనే ఉన్నా. బట్ వ్యూస్ పిచ్చి ఉన్నాయి వ్యూస్. బాబా అమేజింగ్ అంటే అమేజింగ్. ఏం రోడ్లో ఏమో ఇవి సన్నగా డేంజర్గా ఉన్నాయి, కానీ అటు చూస్తుంటే వ్యూస్ ఉన్నాయి చూడండి, అసలు అమేజింగ్. మొత్తం ఇట్లా ఎక్కుతాను పైకి, చాలా పైకి ఎక్కుతున్నాం. ఇడు పోయినాక పోతా. మొత్తం పైకి ఎక్కుతున్నాం. ఎంత హైట్ ఉంటుంది డార్జిలింగ్ అసలు కనుక్కోవాలి గూగుల్లో ఫస్ట్. చాలా పైకి ఎక్కుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు భయం అవుతుంది, 78 కిలోమీటర్సే ఉన్నదన్నమాట నాది. పెట్రోల్ ఏమో ఎక్కడైపోతుందో అని భయం. ఈ వీటిలోనేమో ఒక్క పెట్రోల్ బంక్ ఉండదు. 2.2 కిలోమీటర్స్ తర్వాతనైతే ఒక రైట్ ఉందన్నమాట, లెఫ్ట్. హోప్ఫుల్లీ అదేమన్నా హైవే లాంటిది ఏదైనా అయితే బాగుంటుంది. అమ్మ జీవితం, కొల్లి హిల్స్ కన్నా డేంజర్గా ఉన్నాయి అసలు ఈ టర్నింగ్స్. బాబా ఓ టీ ప్లాంటేషన్స్ అమేజింగ్. ఓ షిట్ బ్రో, ఏంటి బ్రో ఇది ఇట్లున్నాయి? ఎట్లుంటారా నాయన మీరందరూ ఈడ? ఇంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఏమో ఈ చెట్ల పక్కన ఆగాలంటే భయం అవుతుంది నాకు వాళ్ళ కోసం. ఈడ తెగి పడతాయి అని చెప్పేసి ఇట్లా పడ్డది చూడు. ఏదైనా హైవేలా కొంచెం చెట్లు లేని ప్లేసే, అంటే పడాది ప్లేసెస్ ఉంటాయి చూసినావా, అట్లాంటి ప్లేస్లో ఆగాలి ఇక. ఈడ ఆగచ్చు ఐ థింక్. సరే వాళ్ళ కోసం ఇక్కడ అవుతా, వాళ్ళు వచ్చినాక వెళ్తాయి ఇక. ఈ ప్లాంటేషన్స్ మధ్యలో వినయ్ కుమార్ మౌథామ్. అమేజింగ్. సో నేను ఏం చేస్తా తెలుసా, నా గోప్రో ఆఫ్ చేస్తా. 10% ఛార్జింగ్ ఉంది నాకు, అది ఛార్జింగ్ కావాలి, మ్యాప్స్ కావాలి. నాకేమో వేరే వైర్ లేదు, తెచ్చినా కదా సేమ్ స్టోరీ, తెచ్చినా ఖరాబ్ అయింది అది. సో ఇప్పుడు తీసేసి దానికి పెట్టేస్తా. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకో ఈ టీ ప్లాంటేషన్స్కి ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం మన బండిలో పెట్రోల్ పోస్తున్నా బయట నుంచి ఎట్లుంటుందో తెలియదు అసలు, లేదన్నమాట. టెన్షన్ అవుతుంది నాకు. మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, బండి పైకి ఎక్కుతుంది, కానీ నాకు భయం అవుతుంది లోపల. ఒక భయం, అయిపోతుందా అని ఒక టెన్షన్. మొత్తం ఘాట్ సెక్షన్స్, నెట్టడానికి కూడా ఉంటుంది కదా. 1 లీటర్, ఇంకో లీటర్. సిక్కిం 2000 ఏందో ఇది. అది అమ్మాయి మూత మంచిగా పెట్టలే, అవలమ్మకుంది తెలియదు. ఇంకేమున్నదా మరి ఇలా తెలియదు ఇక. మ్యాన్షన్ హౌస్ బండికి కిక్ ఎక్కుతుంది ఇప్పుడు. कितना स्कैन है ना आपके पास? स्कैनर? ये एक्चुअल दार्जिलिंग का सिटी किधर है? हाँ 5 मिनट लगेगा. सिटी एक्चुअल सिटी आएगा ना, 220 बोला ना. ఎందుకో ఖచ్చితంగా ఇలా నీళ్ళు కలిపేసి ఉంటారు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఒరిజినల్ ఎవడు పెడతాడు, కానీ అదొకటి టెన్షన్. బండికి ఏం కాకపోతే చాలు. నడిపి సుక్కలు కనిపిస్తున్నాయి దీంట్లో. అంత డేంజర్ రోడ్ అసలు. మొన్న వర్షాలు పడ్డప్పుడు రోడ్లు ఖరాబ్ అయినాయి కానుచెల్లి. ఇదే మెయిన్ హైవే అయిపోయిందట సిక్కింకి డార్జిలింగ్కి, అక్కడ ఒక అతను చెప్తున్నాడు. సో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా రిపేర్ వర్క్ అవుతూనే ఉందంట. Guys, we are in Darjeeling. Look at this. Wow, amazing beauty man. బాబా ఏమన్నా కనిపిస్తున్నాయా? చా డే టైంలో ఎట్లుంటాయో ఇంకా సూపర్ కనిపిస్తున్నాయి లైట్లతో అసలు అన్నీ.
అంటే డార్జిలింగ్ ఇంతకుముందు కూడా వచ్చినా మొన్న పోయేటప్పుడు, బట్ జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోయాను అనమాట. బట్ ఈరోజు యాక్చువల్గా సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. సో నేను అక్కడ ఒక హోటల్ బుక్ చేసిన, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది రేపు పొద్దున్న లేచి మేము నేపాల్ బార్డర్కి వెళ్తున్నాం, సో అటు సైడ్ చూసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అటు సైడ్ ఇంకోటి చూసినాం, సో అటు వెళ్తున్నాం. అది వచ్చేసి మాకు ఇంకా 22 minutes ఉందన్నమాట. సో 22 minutesలో మనం చెక్ ఇన్ చేసేసేయాలా. ఈరోజుకి రైడ్ కథం. ఇది మన డార్జిలింగ్ సిటీ. ట్రాఫిక్ జామ్. హలో డార్జిలింగ్. మీ మోమోస్ చాలా నచ్చుతాయి నాకు. ఐ లవ్ యువర్ మోమోస్. రే మళ్ళీ ఆరం కొట్టినామంటే పోలీసోడు అయితేంది, సిక్కిం పంపిస్తా, కేసేస్తారు. సవ కొడతాండ్రా వీడు పోలీసోడు. ఆరని కొట్టి చంపేస్తాడు. ఎందుకో నాకు అర్థం కాదు. పోలీసోడు బండి వేసుకుంటే అయిపోతారా? నీ హైదరాబాద్ రా, ఆరని తీసి ఎక్కడన్నా పెట్టుకో. అరే ఏడిపోతారా నేను ఆరం కొడతాను, నాకు అర్థం కాదు. వెనకాల నిలబడి నీ అమ్మ. అందమైన అమ్మాయిలు కనిపిస్తున్నారని చెప్పేసి చూడకండి, తప్పు. నేను కూడా చూడట్లేదు, అసలు ఇగ్నోరే చేస్తున్నా అమ్మాయిల్ని కంప్లీట్గా. చూడట్లేదు వాళ్ళని. కానీ మస్తు షాపింగ్ ఉంది ఇక్కడ. అసలు ఇక్కడ రావాలి, షాపింగ్ చేయాలంటే ఇక్కడ రావాలి. సూపర్ ఉంది ఏరియా. నేను చూడలేదు, మిమ్మల్ని అస్సలుగా చూడలేదండి నేను. పక్కా మార్కెట్లోకి వెళ్తున్నాం రా, కోటి లెక్కుంది ఇది ఏందో. ఎంత బిజీ రోడ్ అబ్బా, ఎంత బిజీ రోడ్ ఇది అసలు. మస్తు బిజీ రోడ్ అంటే మస్తు బిజీ రోడ్. రామ్కోటియా లేకపోతే కోటియా? మనది ఇంకా ఘోరం ఉంటుందిలే రామ్కోటి. అమ్మో డేంజర్. బట్ ఇక్కడ రావాలబ్బా ఏమన్నా కొనుక్కోవాలంటే. నాకు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలని ఉంది, ఆగి కొనుక్కోవాలన్నది. కానీ ఈ బండ్లు ప్యానర్లు వేసుకొని ఆగాలంటేనే పెద్ద అది. ఉత్తగా నడుచుకుంటూ పోయి చిన్న స్కూటీ అయితే పక్కకు పడేసి అట్లా పోయి మనం కొనుక్కొని ఇంటికి పట్టుకోబోతుండే. బట్ ఇంటికి అసలు చిన్నోడికి తీసుకెళ్దామని ఎంత ట్రై చేస్తున్నా, ఏం చేసుకోవాలన్నా కూడా అది ఎటు టైం దొరకట్లే, టైం సరిపోవట్లే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం, లేట్ నైట్ రీచ్ అవ్వడం, ఇదే అవుతుంది మాకైతే. ఈ రైలు పట్టాలు మంచిగా ఉన్నాయబ్బా, అయితమే కానీ సిటీ మధ్యలో అగో భలే అనిపిస్తున్నాయి వీటిని చూస్తుంటే. డార్జిలింగ్ హోటల్లో చెక్ ఇన్ చేసేసినాం అనమాట. సో హోటల్ యాక్చువల్గా ఏంటంటే ఏమైంది, వేరే హోటల్కి వస్తున్నామని చెప్పేసి అన్నా కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. రోడ్ పైన ఒక బస్ స్టాండ్ లెక్క ఉంది. అది యాక్చువల్గా టూరిస్ట్ వెహికల్స్కి పార్కింగ్ అనమాట, కానీ మనకి బస్ స్టాండ్ లెక్కనే అనిపించింది. అది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను, నేను గోప్రోలో నెక్స్ట్ డే వీలాగ్లో చూపిస్తాను ఎట్లా పార్క్ చేసిన వెరైటీగా. అసలు నాకు ఫస్ట్ టైం అట్లా పార్క్ చేసిన నాకు ఎందుకో వియర్డ్గా అనిపించింది. బట్ ఒకటే ప్రాబ్లం ఏమైపోయింది అని చెప్పేసి అంటే, చాలా కిందికి నడవాల్సి వచ్చింది. అండ్ బైక్ అట్లా పార్క్ చేసినందుకు నాకు ఎందుకో భయం అయ్యి ప్యానర్స్ కూడా తీసేసి ప్యానర్స్ ఇక్కడ పైన రిసెప్షన్ దగ్గర పెట్టేసిన అనమాట. అండ్ ఇంకో డిఫరెంట్గా ఈసారి ఏంటంటే 2 rooms తీసుకున్నాము. ఒక రూమ్లోనే వాళ్ళిద్దరిని, ఒక రూమ్ని స్పెషల్ గెస్ట్ అనమాట మనం, అందుకే మనం సెపరేట్గా ఉన్నాము. అట్లనేం లేదు. బట్ ఒక రూమ్ చాలా చిన్నగా అయిపోయింది అనమాట. అండ్ సేమ్ అదే 1800, మాకు మొన్న పెట్టింది కూడా 1800. సో పర్ హెడ్ 600 పడుతుంది అనమాట. సో 2 rooms అయితే 2 rooms తీసుకుందామని చెప్పేసి 2 rooms తీసుకున్నాం. సో కొంచెం స్పేషియస్గా ఉంటుందని చెప్పేసి. ఫుడ్ కూడా వీళ్ళది హోమ్ స్టే అనమాట. సో ఫుడ్ కూడా వాళ్ళే వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ పైన ప్రిపేర్ చేస్తున్నారు. సో వెళ్ళి తినడమే అనమాట. ఒక్కటి ఏంటంటే నాకు నచ్చింది అన్నిట్లో ఈరోజు, ప్యానర్స్ తీసుకొని రేపు పొద్దుగాల పట్టుకపోయి పైన పెట్టాలి చూడు, అప్పుడు పులుసు గారిపోతుంది నాకు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 20-25 steps ఉన్నాయి అంతే. బట్ స్టిల్ డేంజర్ నాకు అది. ఆ ప్యానర్స్ అని పెద్ద హెడ్ఏక్. అది బండికి పెట్టుకోవాలి అంతే, అది పట్టుకొని ప్రతిసారి తీసి మోయాలి అని చెప్పేసి అంటే హెడ్ఏక్ అనమాట. అసలు రైడ్లో నేనేమనుకున్నా, అసలు తీయద్రపోయి అని చెప్పేసి అనుకున్నా. 12 to 13 days, ఎన్ని డేస్ అయితే రైడ్ అన్ని డేస్ అసలు ప్యానర్స్ తీయద్దు, దానికే పెట్టాలని చెప్పేసి అనుకున్నా. బట్ తీయాల్సి వచ్చింది ఈరోజు. ఇంతకుముందు ఒకసారి తీసిన బై ద వే. సో ఇప్పుడు ప్యాన్స్ అయితే ఏం లేవు, డేటా అయితే కాపీ పెట్టేసిన, వెనకాల డేటా కాపీ అవుతుంది. సో ఆ డేటా కాపీ అయ్యేసరికి చాలా టైం అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 hour ఉందన్నమాట. ఎందుకంటే నిన్న డేటా కాపీ చేయలేదు, ఈరోజు డేటా 2 కలిపి ఒకటిసారి కాపీ చేస్తున్నా. రూమ్ అయితే బాగుంది లైక్ దిస్. అండ్ ఇది బాత్రూమ్ అండ్ గుంజరానికి కూడా ఆప్షన్ లేదు. అండ్ ఇక్కడ ఇంకో రూమ్ ఉందన్నమాట. అంటే రూమ్ అంటే చిన్న స్టోర్ రూమ్ లెక్క ఒకటి ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ పక్కన కిచెన్ కూడా ఉంది. ఇది ఒక హోమ్ స్టే లెక్క అనమాట బేసిక్గా, బట్ వెరీ చిన్నగా, వెరీ టైట్. సో నా పైన పవన్ వాళ్ళ రూమ్ ఉందన్నమాట. సేమ్ ఇలానే కాదు, ఇంకా దీనికన్నా ఇంకా చిన్నగా ఉంది వాళ్ళది. మార్నింగ్ రైడ్ ఎక్కడికి, నేపాల్ బార్డర్కి వెళ్ళిపోతున్నాం మనం. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ కంట్రీ, అంటే అది ఇంటర్నేషనల్ అనుకోండి నేపాల్. ఎక్కడికి
అనేది తెలియదు, రేపు డెస్టినేషన్ ఏందో లేదు, ఏం పెట్టుకోలేదు, సీదా బండి పట్టుకొని కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఏంటి అంటే వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ తీసుకుంటున్నాం. సో అవన్నీ నేను రేపు మాట్లాడతా గోప్రోలో. గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే తెలుసుకోండి. మనం సిక్కిం రైడ్ వచ్చినాం, హైదరాబాద్ నుంచి వెళ్ళి అమేజింగ్ రైడ్ అయితే ఎంజాయ్ చేసినాం. 1 2 3 4 5 6 7 8 9 లైన్గా చూడండి, సిరీస్ లెక్క చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. ప్రతిసారి చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నా. సో సైనింగ్ ఆఫ్ ఇన్ మొత్తం ఫ్రమ్ డార్జిలింగ్. సో డార్జిలింగ్ మేము ఎక్స్ప్లోర్ చేయట్లేదు, జస్ట్ రోడ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ, రేపు కూడా మేము డార్జిలింగ్ వయా నేపాల్ వెళ్తాం కాబట్టి సో ఆ రోడ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే మా తక్షణ కర్తవ్యం అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఇన్ మొత్తం ఫ్రమ్ డార్జిలింగ్. బై బాయ్.